అయోధ్యలో బీజేపీతో పాటు రామాలయ ఉద్యమాన్ని కూడా ఓడించామని చాలా స్పష్టంగా మళ్ళా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు. రామాలయ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని. మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి హిందువులు కానీ చిలక పలుకులు పలికిరు కదా. ఎస్, ఈ మాట అంటున్నా. హిందుత్వ కంటే ఇంకేమీ లేదండి. కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నా ఎవరున్నా హిందువులకు అన్యాయం జరిగితే ప్రశ్నించేవాడు లేడు ఈ దేశంలో. అన్ని మీడియాలు కూడా సెక్యులర్ అనేటువంటి దరిద్రపు ఆలోచనతో వెళ్తున్నాయి. హిందువులకు ఈ దేశంలో అన్యాయం జరుగుతున్నది. ఎస్, 75 సంవత్సరాలుగా ఈ దేశంలో హిందువులు మాత్రమే బాధితులు. ఓటు బ్యాంకు రాజకీయాలలో నష్టపోయింది దేశ విభజనతో సహా. అంతకుముందు అక్బర్ గాడో బాబర్ గాడో ఇంకోడో గజనీ గాడో గోరీ గాడో వచ్చి ఈ దేశంలో మొఘల్స్లో తురుష్కులో ఇంకొకటి వచ్చినా సరే బాధితులంతా హిందువులే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. అయోధ్య ఉద్యమము రామాలయ ఉద్యమానికి మీరు వ్యతిరేకమా? మళ్ళా పచ్చిగా కాంగ్రెస్ పార్టీ ఆ నాయకుడు రాహుల్ గాంధీ గారు రామాలయానికి వ్యతిరేకంగా తామున్నామని స్పష్టం చేశారు. ఈ మాట ఎన్నికల ముందు చెప్పలేదు. మరి దేశంలో హిందువులు ఎవరు, హిందుత్వ ఎవరు అనేటువంటి మాట తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈయన గుజరాత్లో చెప్పారు అయోధ్యలో బీజేపీ అభ్యర్థి ఎవరైనా ఓడిపోతారని ఊహించారు. అయితే అయోధ్యలో బీజేపీ అభ్యర్థి వాళ్ళ కొత్తగా ఓడిపోలేదు. అంతకుముందు కూడా సమాజ్వాదీ పార్టీ గెలిచింది. అయోధ్య ఉద్యమం వచ్చిన తర్వాత ప్రతిసారి అక్కడ బీజేపీ ఏమీ గెలవడం లేదు. మధ్యలో 2 సార్లు సమాజ్వాదీ పార్టీ గెలిచినటువంటి చరిత్ర కూడా ఉన్నది. ఇవాళ కొత్తగా ఓడిపోయలేదు. దీన్ని ఏదో కొత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. బీజేపీ శ్రేణులు జీపీసీసీ ఆఫీస్ వద్ద వాళ్ళు మన ఆఫీస్ను ధ్వంసం చేశారు, మనల్ని బెదిరించాలని చూశారు. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారి ప్రభుత్వమే ధ్వంసం కాబోతుంది, ఈ తథ్యం రాసిపెట్టుకోండి అన్నారు. అయోధ్య ప్రజలు మోదీపై ఆగ్రహంతో ఉన్నారని రాహుల్ ఈ సందర్భంగా చెప్పారు. ఎయిర్పోర్టుకు సేకరించిన భూములకు సంబంధించిన రైతులు అక్కడ ప్రభుత్వం ఇంకా పరిహారం చెల్లించలేదని, మోడీ లోక్సభ ఎన్నికల్లో తొలుత అయోధ్యలో పోటీ చేయాలని భావించారని, కానీ ఓడిపోతారన్న సమాచారం ఉండడంతో ఆలోచన విరమించుకున్నారని, వారణాసిలో పోటీ చేశారని చెప్పారు. ఇది బీజేపీకి అయోధ్యలో పట్టిన గతే పడుతుందని రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కాదు, హిందువులను మరొక్కసారి కించపరిచారు. కాంగ్రెస్ పార్టీలో హిందువులు దీన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? రామాలయాన్ని కూడా రామాలయ ఉద్యమాన్ని ఓడించామంటే అయోధ్యలో రామాలయం కట్టడానికి రామాలయ ఉద్యమం వచ్చింది. ఆ రామాలయ ఉద్యమం ఓడిపోయిందా? అయోధ్యలో రామాలయం కట్టబడింది. మరి దీనిపైన కాంగ్రెస్లో ఉండేటువంటి హిందువులకు సిగ్గు, శరము, లజ్జ, మానం ఉంటే హిందువులే ముఖ్యం మాకు. బీజేపీలో ఉండేటువంటి హిందువులకైనా, కాంగ్రెస్లో ఉండేటువంటి హిందువులకైనా, టీఆర్ఎస్లో ఉండేటువంటి హిందువులకైనా, మజ్లిస్లో ఉండేటువంటి హిందువులకైనా సరే, మజ్లిస్లో కూడా ఆడాడమ్మ హిందువులు ఉన్నారు. సిగ్గు, శరము, ఇజ్జతి, మానము, లజ్జ ఉంటే ఈ మాటలకు సమాధానం చెప్పాలి. కమ్యూనిస్టు పార్టీలు ఉండేటువంటి హిందువులైనా సరే మాకు ఏది అక్కరలేదు, మమ్మల్ని మా పూర్వీకులను చంపినా, మా గుళ్ళను కూలగొట్టినా మేము సిగ్గు శరం మానం లేకుండా బతికే ఉంటాం. మాకు 3 పూటల బువ్వ దొరికితే చాలు, మమ్మల్ని రేప్ చేసినా మేము పట్టించుకోము, మా గుళ్ళు కూలగొట్టినా మేము పట్టించుకోము, మాకు ఏమీ అక్కర్లేదు, మేము అవసరమైతే మతం మారి బతుకుతాం తప్పితే మాకు సిగ్గు శరం లేదనేటువంటి మాటలు మాట్లాడతారా? ఎస్, ఈ విషయంలో హిందువులు తమల్ని తాము ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మాకు ఏమీ అక్కర్లేదు, ఈ దేశంలో హిందుత్వం ఉన్నా చచ్చిపోయినా పర్లేదు, పాకిస్తాన్ లాగా మళ్ళీ ఈ దేశం విడిపోయినా పర్వాలేదు, బంగ్లాదేశ్ లాగా ఈ దేశం విడిపోయినా మాకు ఏమీ అభ్యంతరం లేదు, ఆఫ్ఘనిస్తాన్ లాగా ఓడిపోయినా పర్వాలేదు, మేము కట్టుకున్నటువంటి ఘనమైనటువంటి దేవుళ్లను, ఆ గుళ్ళను కూలగొట్టినటువంటి వాళ్ళే మాకు గొప్ప దేవుళ్ళు అనుకునేటువంటి మాట మాట్లాడితే, దేవుడి గుడిని కూలగొట్టినటువంటి వారినే దేవుళ్ళను వాళ్ళ గుళ్ళకే మేము వెళ్తామనేటువంటి, వాళ్ళ దగ్గరికే మేము వెళ్తామనేటువంటి మాట హిందువులు మాట్లాడితే, ఇప్పుడు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులు, అన్ని పార్టీల్లో ఉండేటువంటి హిందువులు కూడా ఒక్కసారి సిగ్గు తెచ్చుకొని మాట్లాడతారా, మాట్లాడరా? మీరు ఈ దేశంలో హిందువులుగా బతకాలంటే ఈ మన పూర్వీకులు జిజియా పన్ను కట్టి ఇప్పటికీ హిందుత్వాన్ని బతికించారు. వాళ్ళు తుర్కోళ్ళకి, ఎస్ మొఘల్స్కి జిజియా పన్ను కట్టిరు. జుట్టు ఉండాలంటే, బొట్టు ఉండాలంటే, ఏది తీర్థయాత్రలకు పోవాలంటే, హెబ్బాల్ అనేటువంటి ఒక ఊరు ఉంటుంది కర్ణాటకలో. హెబ్బాల్ అనేటువంటి కర్ణాటక ఊర్లో ఆ ఊరికి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఆదాయాన్ని హిందువులంతా వారణాసికి పోవాలంటే, కాశీకి పోవాలంటే, అక్కడ ఉన్నటువంటి ముస్లిం రాజు ఈ తీర్థయాత్రకు మీకు రావాలంటే మాకు పన్ను కట్టాలంటే హెబ్బాల్ అనేటువంటి ఊరు వాళ్ళకు పన్నులు కట్టి తీర్థయాత్రలకు పోయి ఈ ధర్మాన్ని కాపాడుకున్నారు, హిందుత్వాన్ని కాపాడుకున్నారు. కానీ స్వతంత్ర భారతదేశంలో నిస్సిగ్గుగా, నిర్లజ్జగా హిందుత్వం మీద ఇష్టమున్నట్టుగా మాట్లాడి తమ రాజకీయ అవసరాల కోసం
చల్ ఈ దేశం నాశనమైనా మాకు పర్వాలేదు అనుకునేటువంటి స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు సిగ్గుపడాలి, తల ఉంచుకోవాలి, తమల్ని తాము పరిష్కరించుకోవాలి. గిచ్చుకొని మేము హిందువులమేనా, మా పుట్టుక హిందూ పుట్టుకేనా కాదా అనేటువంటి ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి సమయం మాత్రం ఆసనమైంది. ఇవి ఈ రోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్